ప్రోటీన్ స్నాక్ అంటే ఎవరికైనా బోరే కదా. ఇంట్లో బ్రెడ్ ఉంటే మాత్రం తప్పకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా ప్రిపేర్ చేసేద్దాం. ముందుగా ఉడికించినటువంటి బంగాళదుంపల్లోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, రుచికి తగినట్టుగా సాల్ట్, కారం, ధనియాల పొడి, సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా వేసుకుని బాగా మ్యాష్ చేసుకుంటే ఇలా అవుతుందన్నమాట స్టఫ్ రెడీ. ఆ తర్వాత బ్రెడ్స్ ని తీసుకుని ఈ విధంగా అప్లై చేసుకోవాలి బ్రెడ్ అంతా కూడా. ఆ తర్వాత దానిపైన మరొక బ్రెడ్ పెట్టేసుకుని చిన్న చిన్న సైజుగా కానీ లేదంటే ఈ విధంగా కానీ కట్ చేసుకోవాలి. వేరొక బౌల్లోకి బియ్యం పిండి అలాగే శనగపిండి తీసుకొని స్క్రీన్ మీద చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుని దోశ బ్యాటర్ లా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఇలా బజ్జీ చేసుకుంటాం కదా, బజ్జీ బ్యాటర్ అయినా పర్లేదు. ఆ తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుని మరొకసారి బాగా కలిపేసుకుని ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్రెడ్స్ ని ఈ విధంగా బోర్లు ఇవ్వాలి, అటు ఇటు పిండి అంటేలాగా. ఆ తర్వాత వేడివేడి ఆయిల్ వేసుకుని మంచి కలర్ వచ్చిన తర్వాత రెండు వైపులా తిప్పేసుకొని ఈ విధంగా తీసుకున్నామంటే ఎంతో టేస్ట్గా ఉండే స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. మరి మీరు కూడా టేస్టీగా ఇంట్లో బ్రెడ్ ఉంటే తప్పకుండా ట్రై అయినా తినచ్చు, లేదంటే సాస్తో అయినా కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. హలో అండి, ఎప్పుడు ఒకేలాంటి బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. ముందుగా ఒక కప్పు వరకు బియ్యాన్ని నానబెట్టుకోవాలి 4 గంటల పాటు. 4 గంటల తర్వాత నానినటువంటి బియ్యాన్ని మిక్సీ జారుకు వేసుకొని ఉడికించినటువంటి బంగాళదుంపలు కూడా 2-3 వరకు వేసేసుకుని తగిన వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకుని కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఆ లోపు పోపు కోసం పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నీ వేసుకున్నాక కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, చిన్న అల్లం ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసినటువంటి టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ఆప్షన్లు అన్ని ఉంటే వేయండి, అంటే స్కిప్ చేయండి. క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మగ్గి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టినటువంటి బ్యాటర్లోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. అలాగే వంట సోడా కానీ లేదంటే ఈనో కానీ ఒక 1/2 స్పూన్ వరకు వేసేసుకొని బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వేసేసుకుని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై. హలో అండి, ఇంట్లో బ్రెడ్ ఉంటే తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. అచ్చం రసమలై తిన్నట్టే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా బ్రెడ్స్ని తీసుకోవాలి. ఇలా ఒక బౌల్తో ఈ విధంగా రౌండ్గా వచ్చేలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్నాక మిగిలిన ముక్కలు కూడా చిన్న చిన్న కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్లో 1 లీటర్ వరకు పాలను వేసుకొని అవే పాలలో 2 స్పూన్ల వరకు పాలు, 1 స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మరుగుతున్నటువంటి పాలలో వేసుకొని చిటికడంతా పసుపు కానీ ఫుడ్ కలర్ కానీ వేసుకొని 2 స్పూన్ల వరకు షుగర్ కూడా వేసుకొని పాలను దగ్గర పడే వరకు ఈ విధంగా మరిగించుకోవాలి. ఇప్పుడు సగం పాలని ఒక బౌల్లో వేసుకుని మిగతా సగం బౌల్లో 2 స్పూన్ల వరకు షుగరు అలాగే మనం ముందుగానే కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ కూడా వేసుకుని దగ్గర పడిన తర్వాత రౌండ్గా కట్ చేసినటువంటి బ్రెడ్ స్లైసెస్ మీదకి ఇలా స్టఫ్ అంతా కూడా అంటించి వీలైతే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఆ తర్వాత మరొక బ్రెడ్ పీస్ని వేసేసుకొని ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్నాక కస్టర్డ్ మిల్క్ని ఈ విధంగా వేసేసుకొని ఇలా చాప్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో జ్యూసీగా ఉండేటువంటి బ్రెడ్ రసమలై రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. పిండి నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు టేస్టీని హెల్దీగా బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే స్నాక్ కానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం. ముందుగా బౌల్లోకి కప్పు వరకు సూజీ రవ్వలో కప్పు వరకు పెరుగు అలాగే తగిన వాటర్ వేసుకుని బాగా కలిపేసుకొని 10 నిమిషాల పాటు నాననివ్వాలి. అప్పుడు పిండి అనేది సెట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇలా కలిపేసుకోవాలి. మరొకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీనిలోకి కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు అలాగే కొత్తిమీర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుని తగినంత ఉప్పు కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కూడా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇప్పుడు చిన్న ప్యాన్లో పోపు కూడా వేసుకోవాలి. పోపు అంటే ఆవాలు, జీలకర్ర, ఇలా కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ఈ పోపును కూడా ఈ పిండిలో వేసుకుని మరొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ మీద ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం చిన్న చిన్న అప్పాలాగా వేసేసుకొని రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఒకటే ఇలా ప్యాన్ అంతా కూడా వేసుకున్నారంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్నగా వేసేసుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకొని ఇలా చట్నీతో కానీ లేదంటే సాస్తో కానీ తినచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.